సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. మనకు అత్యంత సంపద అంటే సంగీత సంపదే ఎక్కువ. సాహిత్య సంపదతో సమానంగా ఎదిగింది. సాహిత్య సంపద కేవలం తెలుగు ప్రాంతాల్లో మాత్రమే ప్రచారంలో ఉంది. సంగీత సంపద ప్రపంచమంతా ప్రచారం చేస్తున్నది. ప్రపంచమంతటా ప్రముఖంగా రాణిస్తున్నది. అందులోనూ త్యాగరాజు గారు అసలు అద్వితీయంగా, అసలు ఎవరు ఊహించినంత స్థాయిలో, ప్రపంచ స్థాయిలో, ప్రపంచంలో ఆయన స్థాయిని అందుకోలేనంతగా, ఎవరు అందుకోలేనంతగా ఆయన ఎదిగిపోయారు ఆ సంగీతానికి. సంగీతం అంటే త్యాగరాజు గారు, త్యాగరాజు గారు అంటే సంగీతం, అట్లా పేరు పడిపోయింది. అది మనం అనదృష్టవశాత్తు ఆ కీర్తనలన్నీ తెలుగులో ఉండడం అనేది మన సంపద అది. కాబట్టి అటువంటి త్యాగరాజు గారి గురించి, వారి అంతరంగాన్ని గురించి, అంతరంగంలో వారు ఏమి భావించి ఉంటారు అనే దాని గురించి మరి ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని ప్రొఫెసర్ రాధ గారు తెలుగు విశ్వవిద్యాలయంలో సంగీత శాఖలో ప్రొఫెసర్గా ఉంటున్నారు. ఆ రాధ గారు త్యాగరాజు గారి అంతరంగాన్ని పరిష్కరించడానికి, అంతరంగాన్ని ఆవిష్కరించడానికి కూరుకున్నారు. వారి ఆవిష్కరణలో త్యాగరాజు గారు మరి మనకి మంచి ఉల్లాసాన్ని కలగజేస్తారని మనం భావిద్దాం. శ్రీమతి ప్రొఫెసర్ రాధ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. నమస్తే రాధ గారికి స్వాగతం. సార్. నమస్తే సార్. మీరు చేస్తున్నటువంటి సాహితీ కార్యక్రమంలో నన్ను ఒక భాగంగా, అందులో త్యాగరాజు వారి గురించి మాట్లాడమని నాకు అవకాశం ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు, అందున త్యాగరాజుల వారి అంతరంగం, వారి అంతరంగాన్ని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. వారి అంతరంగాన్ని గురించి మాట్లాడడానికి కొన్ని కీర్తనల ద్వారా వాటిని ఎగ్జాంపుల్స్ గా తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక 2-3 శ్లోకాలు. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే. నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. జపకోటిగుణం ధ్యానం ధ్యానకోటిగుణోలయః. లయకోటిగుణం గానం గానాత్ పరతరం నహి. నాహం వసామి వైకుంఠే న యోగి హృదయోరవౌ. మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా. ఈ రోజున త్యాగరాజుల వారి అంతరంగం. త్యాగరాజస్వామి గురించి సంగీతజ్ఞులకి, వారు సంగీత త్రిమూర్తులలో
ఒకరని స్థిరపరిచితులు. సాహిత్య పరిశోధకులకు, సాహిత్య రంగానికి చెందినటువంటి కవులు, స్రష్టలకు కూడా వారి కవిత్వం, వారి కీర్తనలు, వారి రచనల్ని ఎరిగినటువంటి వారే. వారి రచనల్లో మచ్చుకి ఎందరో మహానుభావులు, అదేవిధంగా సామజవర గమన ఇటువంటి కీర్తనలు ఎంతో మందికి వారు వింటూ ఆస్వాదిస్తూ ఉండేటటువంటి విధానం మనకు తెలిసిందే. అయితే ఈ త్యాగరాజుల వారు సంగీత త్రిమూర్తులలో అగ్రస్థానాన్ని అలంకరించి వీరు 1767 క్రీస్తు శకం నుంచి 1867గా వారి తాలూకా జీవిత కాలాన్ని నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా వీరు శరభోజి మహారాజు పాలనా కాలంలో ప్రసిద్ధ సంగీతజ్ఞులుగా, వాగ్గేయకారునిగా వాసికెక్కారు. వీరి రచనలు చూస్తే కృతులు, కీర్తనలు అనేటటువంటి సంగీత రచనలను విరచించి, కృతి అనేటటువంటి రచన అంతకు మునుపు మనకి అంటే అన్నమాచార్యుల వారి నుంచి తీసుకుంటే సంకీర్తనగా, దానికంటే ముందరగా తీసుకుంటే జయదేవుల వారి అష్టపదులు, తర్వాత క్షేత్రయ్య తీసుకుంటే పదం, నారాయణ తీర్థుల వారి తీసుకుంటే తరంగం. ఇది దశాబ్దాలుగా లేకపోతే శతాబ్దాలుగా ఆ రచన అనేటటువంటిది పరిణామక్రమం చెంది కీర్తనగా ఆవిర్భవించి, అందులో క్రొంగొత్త సొగసులను అద్దుకొని కృతిగా దాని తాలూకా ఒక ఆవిష్కరణ చేసుకొని ఆ రచనకి త్రిమూర్తులు, సంగీత త్రిమూర్తులు అంటే త్యాగరాజుల వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రుల వారు. ఆ రచనలో రాగ స్వరూపాన్ని, తర్వాత తాళ వైవిధ్యతని, తర్వాత భావావేశాన్ని మూడింటిని కలగలిపి ఒక నూతనమైనటువంటి రచనగా దానికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ త్యాగరాజుల వారు ఈ కృతి అనే రచనకి వీరు చేసినటువంటి విధానంలో రాగం అనేది మనకు ఉండేటటువంటి 72 మేళకర్తలు కాకుండా దానికి సంబంధించినటువంటి జన్యరాగాలను కూడా తీసుకుంటూ తాళాల్ని, ఆది తాళం మొదలు రూపక తాళం, చాపు తాళం, దేశాది మధ్యాది తాళాలని వీటినన్నిటినీ రంగరించుకుంటూ, తర్వాత సాహిత్యంలో ఒక నిర్దిష్టతని, తర్వాత పల్లవి, అనుపల్లవి, చరణం అనేటటువంటి 3 భాగాలుగా వీటిని సంగతులు అనేటటువంటి ఒక ఆ భావాన్ని ఇంకొంచెం ప్రస్ఫుటీకరించేటట్లుగా దాన్ని ఆ అర్థాన్ని ఇంకొంచెం విడమర్చి, లేకపోతే ఇంకొంచెం రసాస్వాదనకి దరిచేరేటట్లుగా వారు రచించారు. తర్వాత వీరి రచనల్లో గుచ్చకృతులుగా అంటే సముదాయ కృతులు అని అంటారు, ఘనరాగ పంచరత్నాలు. ఇది చాలా మంది విని ఉండుంటారు. ఎందుకంటే తిరువయ్యూరులో ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి త్యాగరాజ ఉత్సవాల్లో జగదానందకారక, దుడుకుగల, సాధించనే, కనకన రుచిర, ఎందరో మహానుభావులు అనేటటువంటి రచనలు పాడుతూ ఉంటారు. ఇవే కాకుండా కోవుగురు పంచరత్నాలు, తిరువయ్యూరు పంచరత్నాలు, తిరువత్తియూరు పంచరత్నాలు, నారద పంచరత్నాలు, లాల్గుడి పంచరత్నాలు, తులసి అమ్మవారిపై ఇలా ఎన్నో కీర్తనలు, దాదాపు ఒక 700 పై చిలుకు కీర్తనలు చేశారు. అయితే వీరి రచనల్లో ఎక్కువగా కనిపించేది రామతత్వం. ఈయనకి రాముడే నాయకుడు. కొన్ని కీర్తనలు అమ్మవారిపై, లేకపోతే శ్రీ గణపతిపై, శివునిపై రచించినప్పటికీ వారందరిలో రామతత్వాన్ని చూడటం
త్యాగరాజుల వారి ప్రత్యేకత. ఇక్కడ రాముడు ఎలా అంటే ఒక నాయకుడుగా, ఒక సఖుడుగా, తల్లిగా, తండ్రిగా అన్ని రూపాల్లో ఆయన్ని ఆవిష్కరిస్తారు ప్రతి కీర్తనలో. తర్వాత ఎటువంటి ఒక బాండింగ్ లేకపోతే ఆ బాంధవ్యాన్ని చూపిస్తారంటే తన సుఖ దుఃఖాల్లో రెండింట్లో తోడు నీడగా ఉండేటట్లుగా భావావేశంలో ప్రతి భావావేశాన్ని ఆయనతో పంచుకునేటట్లుగా అత్యంత సన్నిహితమైనటువంటి బాంధవుడిగా రాముణ్ణి తన వాడుగా తన స్వామిగా ఆయన ఆవిష్కరిస్తాడు. అందుకని ఈయనని పీపుల్స్ పోయిట్ అని డాక్టర్ వి రాఘవన్ గారు కానీ పెద్దలు, తర్వాత ఈవెన్ సాంబమూర్తి గారు ఆయన గురించి చెప్పడం జరిగింది. తర్వాత వీరి కీర్తనలు సులభ శైలిలో తెలుగు సంస్కృత భాషల్లో ఉంటూ అందులో కొన్ని క్లిష్టమైనటువంటి భాషా సౌందర్యంతో, కొన్ని పామర రంజకంగా అంటే చిన్నపిల్లలు లేకపోతే అభ్యసించేటటువంటి చిన్నారులు కూడా నేర్చుకునేటట్లు, పెద్దలు కూడా ఆస్వాదించి వినగలిగేటట్లుగా ఆయన కీర్తనలు ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి. సులభ కీర్తనలు, ఇష్టమైన కీర్తనలు, తర్వాత మామూలుగా జనరంజకంగా అందరూ పాడుకునేటట్లుగా కూడా కొన్ని కీర్తనలు చేశారు. అయితే ఇక్కడ వీరి కీర్తనలు మనకి లభ్యం అవ్వడానికి కొన్ని ఆకరాలు, వాటిల్లో ఏంటంటే మనకి వీణ రామానుజ అనేటటువంటి ఒక వాగ్గేయకారుడనండి. వారు త్యాగరాజుకు సమకాలీనులు. వారు సంగీత సర్వార్థసార సంగ్రహం అని 1859లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇదే సంగీత లోకానికి అంటే ఇప్పుడు సమకాలీన సంగీతానికి ఒక ముఖ్యమైనటువంటి పాఠ్య గ్రంథంగా ఇది భావిస్తారు. ఇది మొత్తం దక్షిణాదిని ఉండేటటువంటి సంగీతం, మన కర్ణాటక సంగీతానికి ఇది ఒక ఆకర గ్రంథంగా భావిస్తారు. వీరి బాణిలోనే తచ్చూరు సింగరాచార్యులు వారు రచించినటువంటి ఒక 7 గ్రంథాలు, గాయక పారిజాతం, సంగీత కళానిధి, గాయక సిద్ధాంజనం, గానేందు శేఖరం, గాయక లోచనం, స్వరమంజరి, భగవత్ సారామృతం అనేటటువంటి 7 గ్రంథాల్లో కూడా వీరి కీర్తనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేవి శ్రీనివాసయ్య గారు వారు రచించినటువంటి గానభాస్కరం, సంగీత సుధాంబుది ఇటువంటి గ్రంథాల్లో కూడా పెట్టారు. అయితే ఇంకొంత శాస్త్రపరంగా పరిశోధించినటువంటి కొంతమంది, డాక్టర్ రీతారాజన్ అని, వారు పాఠాంతరాలు అంటే త్యాగరాజుల వారి కీర్తనలు ఒకే కీర్తన కొన్ని వేరు రాగాల్లో పాడటం కూడా తటస్థించింది. అటువంటి వాటిని ఆవిడ పాఠాంతరాలు అనేటటువంటి ఒక శీర్షికన ఆవిడ పరిశోధించడం జరిగింది. ఇది అంటే శాస్త్రపరంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య విషయాలు. అయితే ఇప్పుడు ప్రస్తుత అంశమైనటువంటి మనో అంతరంగం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, త్యాగరాజు దాదాపు ఆయన 700 పైచిలుకు కీర్తనలు రచించినప్పటికీ మనసుకు సంబంధించినటువంటి కీర్తనలు తీసుకుంటే ఒక 52 కీర్తనల్ని, అది శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు రచించినటువంటి త్యాగరాజ గేయార్థ కుంచిక అనేటటువంటి గ్రంథంలో ఒక 52ని నేను తీసుకోవడం జరిగింది. ఈ 52 కీర్తనల్లో ఆయన మనసుకు సంబోధిస్తూ అందున కొన్ని కీర్తనలు తీసుకుంటే సంగీత ప్రాశస్త్యాన్ని గురించి ప్రస్తావిస్తూ, కొన్ని వేదాంత తత్వాన్ని ప్రబోధిస్తూ, కొన్ని పురాణ కథల్ని ప్రశంసిస్తూ,
తర్వాత కొన్ని స్వవిమర్శ, ఆత్మావలోకనం, అంటే తనను సంస్కరించుకుంటూ ఎదుటి వాళ్ళకి కొన్ని విషయాలు తెలియజేసేట్లుగా, తర్వాత కొన్ని మానసబోధకంగా, ఇలా 5 రకాలుగా ఆయన ఈ మానస అంతరంగాన్ని ఆవిష్కరించే దిశగా ఆయన చేయడం జరిగింది. అయితే వీటిలో ఏంటంటే ఈరోజు మన ఈ సంగీత వ్యాసంగంలో సంగీత ప్రశస్తిని తెలియచేసేటటువంటి ఒక 6 కీర్తనల గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని పాటల రూపంలో, కొన్ని మాటల రూపంలో కూడా నేను అందించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఒక విషయం, త్యాగరాజు తదాది ప్రముఖులందరూ వాగ్గేయకారులుగా మనకి వ్యవహారం. వాగ్గేయకారుడు అంటే దానికి మనకి ఒక శ్లోకం, వాంగ్మాతు రుచ్యతే గేయం ధాతురిద్యతే వాదం గేయంచ కురుతే యత్ సవాగ్గేయకార. అంటే వాగ్గేయకారుడు అనేటటువంటి వాడు భాషలో, తర్వాత ధాతు అంటే సంగీతం, తర్వాత సాహిత్యం, తర్వాత వాదం గేయించ, సో ఆ రచనని ఏ విధంగా చేస్తారు అనేటువంటి అన్ని విషయాల్లో ప్రజ్ఞను కలిగినటువంటి వాళ్ళనే వాగ్గేయకారులుగా మనం భావిస్తాం. అది యాక్చువల్లీ మనకి జయదేవుల దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి వాగ్గేయకారుడికి ఈ లక్షణాలన్నింటినీ పురోధి చేసుకొని వారు తమ రచనల్ని ఇచ్చి చిరంతరంగా చిరస్మరణీయులయ్యారు. అయితే ఈరోజు మనం సంగీత ప్రశస్తిగా తెలుసుకునేటటువంటి కీర్తనలు తీసుకుంటే ఆయన శోభిల్లు సప్తస్వర అనేటటువంటి కీర్తన. ఈ కీర్తన మనకి జగన్మోహిని రాగంలో రూపక తాళంలో ఉంది. తర్వాత నాదలోలుడై ఇది కళ్యాణ వసంత రాగంలో రూపక తాళంలో, స్వరరాగ సుధారస ఇది శంకరాభరణ రాగంలో ఆది తాళంలో, గీతార్థము సురటి రాగంలో, సంగీత జ్ఞానము ధన్యాస రాగంలో, ముఖారి సంగీత శాస్త్రజ్ఞానం అనేటటువంటి కీర్తనల్లో సంగీత ప్రశస్తిని గురించి చెప్పడం జరిగింది. అయితే మొదటిగా ఆయన నాదం గురించి కొన్ని కీర్తనల్లో నాద ప్రశస్తిని, నాద ఆవిర్భావం గురించి చెప్పారు. నాదం అంటే నకారం ప్రాణీనమానం దకారం అనలం విదుహు జాత ప్రాణాగ్ని సంయోగాత్తేన నాదో విధీయతే. నకారం ప్రాణినం, నకారం ప్రాణం, దకారం అగ్ని, ఈ రెండిటి కలయిక చేత ఈ నాదం అనేది ఉద్భవిస్తుందని వారి తాలూకా ఉవాచ. అయితే ఈ నాదం అనేటటువంటిది మనకి మెడిటేషన్ చేసేవారికి, ప్రాణాయామం చేసే వారందరికీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఏ విధంగా వాటిని నియంత్రించుకోవాలి, లేకపోతే వాటిని ఏ విధంగా సాధన చేయాలి, ఈ విషయాలు ఎన్నో ఇందులో ముడిపడి ఉంటాయి. అయితే ఈ నాదం బయలువడినప్పుడు అది అతి సూక్ష్మం, సూక్ష్మం, పుష్టం, అపుష్టం, కృత్రిమం, ఆ విధంగా నాదం అనేది బయలువడుతుందని ఆ సత్యాన్ని ఈ కీర్తనలో చెప్తారు. తర్వాత నెక్స్ట్ ఈ సప్తస్వరాలని సరి గా మా పాదాన్ని, ఇవి 7 స్వరాలు, షడ్జం, రిషభం,
గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం. ఈ 7 స్వరాలు మనకి ఉత్తర భారత సంగీతంలోను, కర్ణాటక సంగీతంలోను, ఈవెన్ వెస్ట్రన్ మ్యూజిక్ లో కూడా 7 స్వరాలు. వీటినన్నిటినీ, ఈ 7 స్వరాలని త్యాగరాజు వాటిని సప్తస్వర సుందరి, ఒక డామ్సైల్స్ గా, అంటే ఒక సుందరమైనటువంటి ఆకృతి కల ఒక ఒక దేవతలుగా వారిని ఆయన ఆవిష్కరింపచేస్తూ ఈ కీర్తనలో శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా, నాభి హృత్కంఠ రసనాసాదుల యందు, ధర రుక్సామాదులలో వరగాయత్రి హృదయమున, సురభూసుర మానసమున శుభత్యాగరాజుని యం. అంటే ఈ 7 స్వరాల్ని సప్తస్వర సుందరుల కింద భావిస్తూ వాటిని భజించు ఓ మనసా అని చెప్తూ అవి ఎట్లా బయలువెడలుతాయి. ఆ నాదం అనేది ఓ, అది సూక్ష్మం, అతి సూక్ష్మం, పుష్టం, అపుష్టం, కృత్రిమం, ఈ 5 రకాలుగా బయటికి వస్తుందని ఆ రకమైనటువంటి ఒక వివరణని ఈ కీర్తనలో ఇవ్వడం జరిగింది. ఈ కీర్తనని కొంచెం పాడి మీకు వినిపింపదు. శోభిల్లు సప్తస్వర, శోభిల్లు సప్తస్వర, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస, శోభిల్లు సప్తస్వర. నాభి హృత్కంఠ రసన, నాభి హృత్కంఠ రసన, నాభి హృత్కంఠ రసన, నాభి హృత్కంఠ రసన నాసాదుల యందు, నాభి హృత్కంఠ రసన నాసాదుల యందు, నాభి హృత్కంఠ రసన నాసాదుల యందు, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస, శోభిల్లు సప్తస్వర. సప్తస్వర సప్తస్వర ధరరూక్షమాదులలో వరగాయత్రి హృదయమున, ధరరూక్షమాదులలో వరగాయత్రి హృదయమున, ధరరూక్షమాదులలో వరగాయత్రి హృదయమున, సురభూసుర మానసమున, సురభూసుర మానసమున, సురభూసుర మానసమున, సురభూసుర మానసమున
శుభ త్యాగరాజు నీయడ సురభూసుర మానసముద శుభ త్యాగరాజు నీయడ శోభిల్లు సత స్వర సుందరుల భజూపవే మనస శోభిల్లు సప్త స్వర సప్త స్వర ఇక్కడ సప్తస్వరాల్ని సుందరులుగా భజించమని నాభి హృత్ కంఠ నాసాదుల నుంచి అది దాన్ని బయలువెడలించేటువంటి ఒక విధానాన్ని తెలుపుతూ ఇవి ఋక్ సామాది వేదాల్లో గాయత్రి హృదయంలో ఉంటుందని దేవబ్రాహ్మణుల మనస్సుల్లో ఉంటుందని త్యాగరాజులు వారు ప్రస్తుతిస్తూ ఈ కీర్తనం చేశారు. ఇది మనసుకి అంటే ఆ ప్రశస్తిని తన మనసు ద్వారా మనకి వ్యక్తపరుస్తున్నట్లుగా భావించవచ్చు. అయితే దీనికి గాను శ్రీ నల్లాన్ చక్రవర్తులు వారు ఒక ఆయన గేయార్థ పుంచికలో ఒక చిన్న కథనం రాశారు. ఏంటంటే నారదుడు తుంబురుడు అనేటటువంటి వారు మనకి దేవగణ వాసులు. వీరేంటంటే సంగీతంలో ప్రసక్తి కలిగినటువంటి పేరున్నవారు. అయితే నారదునికి తుంబురుని గురించి ఆయన సంగీత అతిశయం గురించి ఒక పరీక్ష చేద్దాం అనేటటువంటి కుతూహలం కలిగి ఒకసారి తుంబురుని ఆశ్రమానికి వెళ్ళటం జరిగిందంట. తుంబురుని ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఆ తుంబురుల వారు లోపట ఉన్నారంట. అయితే నారదుడు వారి గురించి చూస్తూ నిరీక్షిస్తూ ఉండగా ఆయన తుంబురుల వారి వీణ ఇంటి బయట ఉండడం జరిగిందంట, ఆశ్రమం బయట. అయితే అది గాలికి ఒకసారి మోగిందంట ఆ వీణ. ఆ వాయు చలనానికే అంతటి మహిమ కలిగి ఆయన వీణ మోగిందంటే ఆయన సంగీతం ఇంకా ఎంత ఆయన ద్వారా వ్యక్తీకరింపబడేటటువంటి సంగీతం ఇంకా ఎంత బాగుంటుందో అని ఆయన తుంబురుల వారికి నారదుల వారికి చాలా ప్రసన్నులయ్యి తుంబురుడు ఈ పాదాలపై పడి ఆయనకి నమస్కరించినట్లుగా ఈయన కథనం చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి సంగీతం చాలా మహత్తు కలిగినటువంటిది. ఇది రసాస్వాదన చేసేవారికి మంచి సంగీతం వింటే ఆస్వాదన కలుగుతుంది, తాదాత్మ్యం చెందుతాం, భగవత్ సంధానం ఆయన సన్నిధానాన్ని మనం ఆస్వాదించవచ్చు, ఆయన సన్నిధిని మనం పాడేవాళ్ళు కూడా పొందుతారనేటటువంటి మొదట చెప్పినటువంటి శ్లోకాలు మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎక్కడైతే భక్తులు పాడతారో వారి దగ్గర ఉంటానని విష్ణువు చెప్పడం కూడా జరిగింది. సో ఇలా ఏంటంటే మనకి విష్ణు సంబంధమైనటువంటి నారదుల వారు తుంబురుల వారి గురించినటువంటి కథనం ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో కీర్తన సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనస. ఇక్కడ కూడా భక్తి లేనిదే సంగీతం లేదు. మన యావత్ భారతదేశ సంగీతం మనం వింటే అది ఉత్తర భారతీయ సంగీతం అవ్వచ్చు, హిందుస్థానీ సంగీతం అంటారు, అలాగే దక్షిణ భారతీయ సంగీతం. ఈ సంగీతాలన్నిటికీ వైష్ణవతత్వం గాని, శైవతత్వం గాని, కుమారతత్వం గాని
శక్తే తత్వం కానీ గణాపత్య తత్వం కానీ ఇవన్నీ ముడిపడే ఉంటాయి. అందుకని ప్రతి కీర్తన మనకి ఒక విష్ణు పాదచరణాలకి అంకితంగా ఒక అన్నమయ్య చేయొచ్చు, లేకపోతే కృష్ణుల వారికి జయదేవుడు చేయొచ్చు, శివ స్తుతిగా చేయొచ్చు, దీక్షితుల వారు కానీ త్యాగరాజులు కూడా రచించారు. సో వీరందరూ శివ స్తుతిగా చేశారు, తర్వాత అమ్మవారి స్తుతిగా చేశారు. ఇక్కడ ఏంటంటే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే, భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదు. న్యాయాన్యాయము తెలుసును జగములు, మాయామయమని తెలుసును దుర్గుణ, కాయజాది షడ్రిపుల జయించే కార్యము తెలుసును త్యాగరాజునికి. ఇటువంటి కీర్తన ఇది ధన్యాస రాగంలో. ఇక్కడ ఏంటంటే ఏ కీర్తన తీసుకున్నా అది భక్తికి ముడిపడే ఉంటుంది. అందుకని ఈ సంగీత ప్రశస్తిని కూడా భక్తికి అన్వయించుకుంటూ ఆ రకంగా కొన్ని కీర్తనలు త్యాగరాజులు మరి మలచారు. ఇది ధన్యాస రాగంలో సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదేవో మనస, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనస, సంగీత జ్ఞానము. భృంగినటే సమీర జఘటచ, భృంగినటే సమీర జఘటచ మతంగనారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదేవో మనస, సంగీత జ్ఞానము. న్యాయము తెలుసును జగములు, మాయామయమని తెలుసును దుర్గుణ, న్యాయము తెలుసును జగములు, మాయామయమని తెలుసును దుర్గుణ, కాయజాతి షడ్రిపుల జయించు కార్యము తెలుసును త్యాగరాజునికే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనస, సంగీత జ్ఞానము. ఇక్కడ భక్తి సహితమైనటువంటి సంగీతమే సన్మార్గం. తర్వాత భృంగి నటరాజు, హనుమంతుడు, అగస్త్యుడు, మతంగుడు, నారదుడు మొదలైనటువంటి వారు ఉపాసించేటటువంటి సంగీత జ్ఞానము రామభక్తితో కూడుకున్నదై సన్మార్గంలో అలరారుతుంది, లేకపోతే సన్మార్గంలో గోచరిస్తుంది. అదే విధంగా త్యాగరాజుకి న్యాయాన్యాయాలు తెలుసు, తర్వాత ఈ జగమంతా మాయామయం అని కూడా తెలుసును, తర్వాత ఈ కామక్రోధాల్ని లేకపోతే దుర్గుణాల్ని జయించే పద్ధతి కూడా తెలుసును. అయితే వీటిని అన్నిటినీ మనం జయిస్తూ ఆ మార్గంలో మనం ఈ సంగీతాన్ని ఒక సాధనంగా చేసుకుంటే మనకి సన్మార్గం కలుగుతుంది, దైవకృప కలుగుతుంది, మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆ మార్గం గుండా
త్యాగరాజుల వారు, పదాది వాగ్గేయకారులందరూ అదే మార్గంలో పయనించి వారిదైనటువంటి ఒక రచనా ముద్రతోటి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేటటువంటి మార్గాన్ని వారు కనుగొని ఆ మార్గంలో వారు వెళుతూ మనల్ని కూడా ప్రబోధిస్తూ మనల్ని ఆ మార్గంలో వెళ్ళమని మనకి సూచనప్రాయంగా కొన్ని చోట్ల తట్టినట్లుగా, కొన్ని చోట్ల కాస్త బెదిరించినట్లుగా త్యాగరాజ కీర్తనలు అన్ని రకాలు కనిపిస్తాయి మనకి. కొన్ని చోట్ల బుజ్జగిస్తారు, కొన్ని చోట్ల కాదు ఇలాగే చేయాలని చెప్తారు, అంటే పెద్దలు చెప్పినట్లుగా. సో అలాగా ఆ రకమైనటువంటి ఒక పద్ధతిలో త్యాగరాజు కీర్తనల్ని అన్నిటినీ చేయగా ఈ రోజున సంగీత ప్రశస్తిలో కొన్ని రాగాల్ని, కొన్ని రచనల్ని, వాటిని పాడుకొని వాటి గురించి కొన్ని విషయాలు, నాకు తెలిసిన విషయాల్ని నేను చెప్పడం జరిగింది. సో ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయి, వాటి గురించి కూడా తర్వాత ధారావాహికలో మాట్లాడుకుంటాం. త్యాగరాజు గారి అంతరంగాన్ని గురించి చక్కగా ఆవిష్కరించిన ప్రొఫెసర్ రాధ గారికి ధన్యవాదాలు. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.